హలో అన్న. హాయ్. గుంటూరు కారం నుంచి మనకు కుర్చీ మడత పెట్టే సాంగ్ వచ్చింది కదా, ఎలా ఉందన్న? చాలా బాగుందన్న. దాన్ని బ్యాడ్గా బూతు అన్నోళ్ళందరికీ పగిలిపోద్ది. ముందు సాంగ్ మొత్తం వినండి, చాలా నేచురల్గా ఉంది. ప్రతి ఒక్కరు ఫ్యాన్ కూడా థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ పాటకి. నిజంగా కొత్త సంవత్సరంలో మోతం మోగిచ్చేస్తాడు పాటని. ఇంతకుముందు మనకి 2 సాంగ్స్ వచ్చినాయి కదా, ఇది 3వ సాంగ్. ఏ సాంగ్ బాగుంది మీకు బాగా? ఇదే బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అసలు ఆ కొట్టే బీట్కి వాళ్ళు చేసే డ్యాన్స్కి తీసేసారు. మహేష్ బాబు ఇంత ముందుకు లేని ఎనర్జీ ఈ సాంగ్ లో ఎనర్జీగా సూపర్ గా అసలు హీరోయిన్ చేయటం డాన్స్ ఏంది, ఆయన చేయటం సీరియల్ తో చాలా ఫాస్ట్ గా డాన్స్ చేస్తూ ఉంటారు. కాలు ఇలా లేపి స్టెప్ మామూలు విషయం కాదు. అసలు ఆపోజిట్ లోనే జరిగింది, మేము ఉన్నాము కానీ 1 టేక్ లోనే చేశారు. దానికి మాత్రం జై బాబు, జై మహేష్ బాబు. ఎవరైనా సరే కామెంట్ పెట్టండి, తప్పుగా పెడితే పగిలిపోతుంది. ట్రోలింగ్ కూడా జరుగుతుంది కొంచెం. ఎంత పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్. ఒకటి చాలా మంది కూడా అనుకునేది ఏంటంటే అంతా కాపీ 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 అంటున్నారు. బరాబర్ చెప్తున్నా, ఏదన్నా అవని బాయ్, మీరు కాలర్ ఎగరేసుకొని డ్యాన్స్ అయిపోతే థియేటర్లో అప్పుడు అడగండి ఆ సాంగ్కి. అది ఇచ్చి పడేసాడు అంతే. ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ మా బాబాయ్కి పడిపోయిన డైలాగ్ని మళ్ళీ దీంట్లో పెడతాం వల్ల అయిపోయింది. సో అతన్నైతే మేము సినిమా రిలీజు ఆ పాట థియేటర్లో వచ్చేదాకా కూడా కలిపిము, ఎందుకంటే మాకు కొన్ని కండిషన్లు వచ్చినాయి. సో దానివల్ల కలిపి ఇట్లా మీడియా మిత్రులు ఎవరు కూడా తప్పుగా అయితే అనుకోవద్దు. అది నేనైతే కంపల్సరీ మీకు మీడియాలో నేను మాట్లాడతాను ఆయన తరపు. ఈ సాంగ్ వల్ల సినిమాకి హైప్ బాగా పెరిగింది. అసలు మామూలుగా కాదన్న, నిజంగా. యాక్చువల్గా ఆయన కూడా ఉండాలి, కాకపోతే ఆయన ఒంట్లో పోవటం వల్ల షూట్కి వెళ్ళలేదు. షూట్కి ఆయన తమన్ గారు కాల్ చేశారంట, ఆయనకి అప్పుడు అందుబాటులో లేరంట. ఆయన ఓన్లీ హాస్పిటల్లో ఉన్న వల్ల నాకే చేసింది. ఓకే అన్న, థ్యాంక్ యూ.